ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి ద్వాదశ రాశుల్లోని సింహరాశి యొక్క విశ్లేషణని ఇప్పుడు చూద్దాం. ఇంచుమించు సింహరాశి వారికి మే 2025 వరకు ఎటువంటి పెద్ద మార్పులు రావు. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అటువంటి గోచార ఫలితాలే వారికి వచ్చే అవకాశం ఉంది. అయితే మే 2025 నాటికి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశం చేయటం, అలాగే రాహు మీనం నుంచి కుంభానికి రావటం, కేతువు కన్య నుంచి సింహానికి రావటం, అలాగే శని భగవానుడు కుంభం నుంచి మీనానికి వెళ్ళటం విశేషంగా సంవత్సర ఫలితాలని నిర్దేశిస్తుంది ఈ రాశి వారికి. ఈ రాశి వారి గోచార ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే లగ్నంలో కేతువు, సప్తంలో రాహు ఉండటం వల్ల వీరి ఎవరైతే వివాహానికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నారో వారికి కొద్ది గడ్డు స్థితి కనపడుతుంది. అలాగే భార్యాభర్త మధ్య కొంత ఎడబాటు ఉండే అవకాశం ఉంది. అది లాజికల్గా జరగచ్చు, లేదా ఘర్షణాత్మక వైఖరి వల్ల కూడా జరగచ్చు. అంటే భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర ఉండే అవకాశాలు, లేదా భర్త స్వదేశంలో ఉండటం, భార్య విదేశాల్లో ప్రయాణం చేయటం, ఇలా ఎడబాటు అనేది కొంత తప్పనిసరి పరిస్థితి కనపడుతుంది. అయితే సింహరాశి వారు ఎవరైతే విదేశీయానాలకి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఇది శుభకాలంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే శని భగవానుడు అష్టమ స్థానానికి వెళ్ళటం వల్ల కూడా వీరి యొక్క ఆరోగ్య స్థితిలో విశేషమైన మార్పులు జరుగుతాయి. కొంచెం దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టే వ్యాధులు వచ్చే అవకాశం ఈ సింహరాశి వారికి చాలా ఎక్కువగా కనపడుతుంది. ఆరోగ్యరీత్యా మాత్రం సింహరాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే గురు సంచారం ఏదైతే పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉండటం వల్ల ధనపరంగా పెద్దగా ఈ యొక్క సింహరాశి వారికి ఇబ్బందులు లేనప్పటికీ వీరు విశేషంగా వారి యొక్క ఆరోగ్యరీత్యా, వారి సంసార రీత్యా కొన్ని జాగ్రత్తలు విశేషంగా తీసుకోవటం, రాహుకేతు పూజ చేయించుకోవటం, అలాగే లగ్నాత్ అష్టమంలో శని సంచారం ఉండటం వల్ల రుద్రాభిషేకం అనేది సోమవారం రోజు ఎప్పుడైనా ఇబ్బందులు కనిపించినప్పుడు, గోచరించినప్పుడు ఒక 4 సోమవారాలు కనుక అది చేసుకున్నట్లయితే ఈ సింహరాశి వారు ఈ సంవత్సర కాలాన్ని కొంచెం తేలిగ్గా నెట్టుకురాగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది విశేషంగా సింహరాశి వారికి సూచించటమైంది. స్వస్తి.